హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను నాని యొక్క కొత్త మూవీ ది ప్యారడైస్ మూవీ యొక్క టీజర్ అనేది మీకు తెలిసిందే. ఆగస్ట్ 6కి రిలీజ్ అవ్వడం జరిగింది. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. చాలామంది అనుకుంటారు అనుకుంటున్నా నేనైతే టీజర్ ఎప్పుడు ఆగస్ట్ 6 రిలీజ్ అయింది. ఈ లోపల చాలా పెద్ద పెద్ద ఛానల్స్ దాని రివ్యూ అనేది ఇవ్వడం జరిగింది. ఈయన రివ్యూ చూడడం ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు కూడా నాకు తెలిసి. ఇక అంటే కొంచెం టైం పడిందండి. టీజర్ నేను చూశాను, చూడలేదని కాదు, కానీ వీడియో తీయడానికి కొంచెం టైం పడి నేను చెప్పా కదండి మీకు రీసెంట్ వీడియోస్లో చాలా మూవీస్ చూశాను, రివ్యూస్ అనేవి పెండింగ్ అయిపోయినాయి, ఇవ్వలేకపోయానని చెప్పి. ఇప్పటి నుంచి కంటిన్యూగా టీజర్, ఈ ట్రైలర్ యొక్క ఏ మూవీ వచ్చినా దాని రివ్యూ అనేది ఇవ్వడం పక్కా జరుగుతుందండి మన ఛానల్లో. అలాగే మీకు తెలిసిందే, ఇప్పుడు ఇదంతా పక్కన వదిలేసుకుని మనం ఇప్పుడు ది ప్యారడైజ్ మూవీ టీజర్ రివ్యూ అనేది డిస్కస్ చేసుకుందామండి. ఇక మీకు తెలిసిందే, నాని గారు దసరా నుంచి ఒక కొత్త యాంగిల్ చేంజ్ చేయడం, ఆయన అదొక ఎపిక్ మూవీ అనుకోండి. దాని తర్వాత హిట్ 3లో మీకు తెలిసిన నాని గారు ఒరిజినల్ నిత్య స్వరూపం చూసినామండి. ఈయన వైలెంట్ క్యారెక్టర్ ప్లస్ ఒక నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేయగలరు అని చెప్పి మనము ఆ మూవీలో చూడడం జరిగిందండి. నాని గారు కూడా ప్రూవ్ చేసినారు, నేను కామెడీ మూవీస్, ఇట్లా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ అలాంటివి కాకుండా ఇలాంటి జోనార్లో కూడా నేను చేయగలుగుతాను. ఎట్లా అయితే మనకి అల్లరి నరేష్ గారు, మళ్ళీ అట్లాగే మన కమెడియన్ సునీల్ గారు ఇటు నుంచి హీరోగా రావడము, అట్లా అనుకోండి ఒక ఫేస్ ఆఫ్ చేంజ్. మన జగపతి బాబు గారు ఫ్యామిలీ హీరో మీకు తెలిసిన, దాని తర్వాత విలన్ అవడము, ఇట్లా కొన్ని ఫేస్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి ఒక్క యాక్టర్లో జరగాలండి. కొన్ని జరిగితే కొంతమందికి లైఫ్ అనేది చాలా బాగా వెళ్తుంది, తర్వాత ఫ్యూచర్ యాక్టింగ్ కెరీర్ అనేది చాలా ముందుకెళ్తుంది. అలా జగపతి బాబు సక్సెస్ అవ్వడం మీరు చూసినారు. సునీల్ గారు చాలా మూవీస్ తీశారు హీరోగా, ఒక 8-9 వరకు తీసినారు. దాంట్లో ఒక 70% హిట్స్ ఉన్నాయని, మిగతా 30% స్టోరీ అనేది కరెక్ట్గా డిసైడ్ చేసుకోవడము, దాని మూలన అట్లా ఫ్లాప్ అయింది. అంతేగాని ఓవరాల్గా సునీల్ గారి హీరో కెరీర్ కూడా చాలా మంది తర్వాత నెగిటివ్ షేడ్స్కి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా ఇట్లా అల్లరి నరేష్ కూడా దాని తర్వాత మీకు తెలిసిందే చాలా మంచి మంచి సినిమాస్ తీసినారు మధ్యలో హీరోగా, ప్లస్ ఇట్లా మన కమెడియన్ కాకుండా ఒక కొత్త జోనర్లో అంత సక్సెస్ఫుల్ అయింది. ఇట్లాగే నాని కూడా మీకు తెలిసిన దసరా కూడా హిట్ అయింది, తర్వాత హిట్ 3 కూడా మీకు తెలిసిన బ్లాక్ బస్టర్, 2 మూవీస్ బ్లాక్ బస్టరే. ది ప్యారడైజ్ కూడా 100% అంటే 500 crores క్లబ్లో నాని గారు చేరుతారు అనేది ప్రతి ఒక్కరు అనుకుంటున్నారండి. అంత బాగా యాక్ట్ చేసినారు. మనకు ఒక స్టార్టింగ్లో ఒకటి బూతు మాతతో పోస్టర్ గ్లిమ్స్ లెక్క రావడం వచ్చినప్పుడే అనుకున్నాము, ఇక నాని ఇరగదీసిండు ఈ మూవీ అని చెప్పి మనము అప్పుడే డిసైడ్ అయిపోయినామండి. దాని తర్వాత సాంగ్ అనేది అట్లా చిన్నగా రావడము, తర్వాత మోహన్ బాబు గారిది ఒక చిన్న క్లిప్ అని రిలీజ్ చేయడము, తర్వాత రాఘవ్ చాలామందికి ఒక 95% వరకు తెలుసు అని అనుకుంటున్నాను నేనైతే. ఆయన ఒక డిఐడి కంటెస్టెంట్ మన హిందీ దాంట్లో. ఆయన అసలు నిజంగా అంటే ఇది చాలా సస్పెన్స్ అండి. నా రాఘవ్ గారిని క్యారెక్టర్ ఇది ప్యారడైస్ మూవీలో తీసుకురావడము, ఆయన యాక్టింగ్, ఆయన ఇక్కడ మన ప్రదీప్ ఎట్లా, సుధీర్ ఎట్లా, అక్కడ ఆయన అట్లా, కానీ డాన్సర్ నుంచి యాంకర్ అయినోడు, మెంటర్ అయినోడు, అక్కడ ఎట్లా కామెడీ చేస్తారో అలాంటి ఆయనకి ఇలాంటి పెద్ద బాధ్యత ఇచ్చిండు. ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది మనము మూవీ రిలీజ్ అయినప్పుడు చూడాలండి. టీజర్ ప్రకారం అయితే చాలా వైలెంట్గా ఉన్నాడండి. అసలు లిటరలీ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఫ్రమ్ రాఘవ్ అండి. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు రాఘవ్ నుంచి అంత మంచి క్యారెక్టర్ పడిద్ది. ప్లస్ ఆ టీజర్ రిలీజ్ అయిన 30 seconds 40 seconds కూడా మంచిగా యాక్టింగ్ అనేది చేశారు అన్నట్టు అనిపించింది. దాని తర్వాత మీకు తెలిసిందే సంపూర్ణేశ్వర్ బాబు కూడా ఉన్నారని చెప్పి బిర్యానీ, ఆయనకు కూడా నాకు తెలిసి ఒక లైఫ్ చేంజ్ మూమెంట్ అవుతుందేమో అనుకుంటున్నాను ఈ మూవీ చాలా మంది కొత్త జోనర్కి మీకు తెలిసిందే శ్రీకాంత్ ఉదయలో ఎట్లా తీసుకొస్తారో మన నాని దసరా మూవీలోకి తీసుకురావడము, ఇక అట్లా నాకు తెలిసి ఇది కూడా పక్కా ఒక దగ్గర తీసుకెళ్తాడు అని అయితే నేను పక్కా ఎక్స్పెక్ట్ చేస్తానండి. ఇప్పటి నుంచి ఈ జోనాల్లోనే ఫిక్స్ అయిపోయిన యాక్టర్స్ని ఇంకో జోనార్కి తీసుకురావడం అనేది ఈయనతో సాధ్యమండి. పక్కా ఇది కూడా అట్లాగే అవుతుంది. దీంట్లో యాక్ట్ చేసిన ఈ రాఘవ్కి, సంపూర్ణేశ్వర కూడా తర్వాత మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదంతా పక్కన పెట్టుకుంటే ఓవరాల్గా టీజర్ చూసుకుంటే టీజర్ వేరే లెవెల్ ఉందండి. ఎక్స్పెక్ట్ చేసిన దానికి 100% మించి ఉందండి. నిజంగా చాలా బాగుందండి టీజర్. స్టార్టింగ్లో కొంచెం వాయిస్ అనేది షౌట్ చేస్తున్నాడు, ఉర్రుతున్నాడు అన్నట్టు అనిపించింది, కానీ తర్వాత వాయిస్ చాలా సెట్ అయిందండి. ఒక 10 seconds ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత అదే వాయిస్ ఉంటే చాలా సెట్ అయిందండి. దాని తర్వాత లాస్ట్కి జైల్లో ఇట్లా
అన్ని బాడీల మీద కూర్చుని ఆ బ్లేడ్స్తో ఇట్లా దిష్టి చేయడం, అదైతే లిటరల్ అండి గూస్ బంప్స్ అన్ని లిటరల్ ఒక 70-80 టైమ్స్ చూశానండి. అదొక్క సీనే ఫార్వర్డ్ చేసుకున్నట్టు అర్థం చేసుకుని చాలా చాలా బాగుంది. అది నాకు తెలిసి మూవీలో అదే వేరే లెవెల్ క్రియేట్ చేస్తామనుకున్నాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్ ఆ సీన్ చూడడానికి అయితే పక్కా వస్తారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. చూద్దాం ఫర్దర్గా మూవీకి ఇంకేమైనా అప్డేట్స్ వస్తాయేమో అని ట్రైలర్ రావడం చాలా ఉన్నాయి కదండి. ఇంకా సాంగ్స్ అని ఇంకా మెల్లమెల్లగా రిలీజ్ అవ్వడము. ఇప్పుడుకైతే టీజర్ అయితే వేరే లెవెల్ అండి. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదండి టీజర్ ఆ రేంజ్ రిలీజ్ చేస్తారని చెప్పి. ప్రతి ఒక్క రివ్యూవర్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు టీజర్ ఇంత ఘోరంగా రిలీజ్ చేస్తారని చెప్పి. అస్సలు డిడ్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండి. నాని గారి నుంచి ఈ మాడ్యులేషన్ అయితే హిట్, దసరా హిట్ 3 రెండింటిని మిక్సీ కొడితే ఎట్లాగో ఇదండి పక్కా చెప్తున్నా. రెండింటికి మించి కూడా ఇది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రెండింటిని మిక్సీ చేసి వచ్చే దానికి మించి ఈ మూవీ అయితే ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దీని తర్వాత నాని ఇంకా తర్వాత కెరియర్ డిసైడ్స్ ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. లిటరలీ ఆ బాడీ అనేది చేంజ్ ఓవర్ అండి. మీకు దసరా నుంచి హాయ్ నానికి చూస్తే ఇంకో లెక్క బాడీ ఉంటుంది. హాయ్ నానికి ఇక్కడ చేంజ్ చేసుకుని ఈ బాడీ వేరే లెవెల్ చేంజ్ ఓవర్ అండి. మీకు ఓవర్ అండి బాడీది ట్రాన్స్ఫర్మేషన్ అన్ని వేరే లెవెల్ చేసిన సినిమాకి మీకు తెలిసిన చాలా కష్టపడ్డారు. నేను అనుకున్నా అరే సినిమా పోస్ట్పోన్ అయ్యింది, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే సినిమా బిస్కెట్ అయిద్దేమో అనుకున్నాను. ఎందుకు పోస్ట్పోన్ చేశారు అనేది అయితే 100% జస్టిఫికేషన్ అనేది మన టీజర్ చూపించిందండి. అచ్చా ఇలాంటి సీన్స్కి ఇలా చేయాలి అని చెప్పి మేబీ దానికోసం హోల్లో పెట్టారు. పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయని చెప్పి కాదు, ఇంకా చేంజ్ చేయాలి మూవీ అని మేబీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి పోస్ట్పోన్ అనేది చేశారేమో అని అయితే అనిపించిందండి. పక్కా జస్టిఫికేషన్ అయితే చూపిస్తారు ట్రైలర్లో ప్లస్ మూవీలో కూడా జస్టిఫికేషన్ అయితే చూపిస్తారు. పోస్ట్పోన్ కూడా కరెక్ట్, ఎందుకంటే ఈ మూవీ పోస్ట్పోన్ అయ్యి హిట్ అయితే అది వేరే లెవెల్ అండి. ఇప్పటివరకు నేను చెప్తున్నా కదా లిటరల్లీ పోస్ట్పోన్ అయ్యి ఒక బ్లాక్ బస్టర్ కొట్టి 500+1000+ crores కొట్టింది అనుకో మూవీ, తిరుగులేదండి. చూద్దాం ఇక ఫర్దర్గా ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కటి మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తప్పించాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి.